started. So that is why we are telling you, you report at 6 o'clock, frisking anta pass ayyadaniki minimum 30-40 minutes అయిపోతుంది because it is in 2-3 locations. So ఎలా అవుతుంది counting, some basic explanation has to be given. So then only it will start. So RO will give direction to ARO to commence counting of postal ballot and ETPBS at the hour fixed for counting. So 8 o'clock ki RO వచ్చి ఇది స్టార్ట్ చేయండి అని చెప్తారు. And postal ballot counting will be taken up prior to counting of EVMs. Postal ballot table already చెప్పినట్టు 1 ARO, 1 counting supervisor, 2 assistants, 1 micro observer. Then postal ballot room లో కూడా CC కెమెరా, వీడియోగ్రఫీ రెండు కూడా ఉంటుంది. అండ్ సైమల్టేనియస్లీ పోస్టల్ బ్యాలెట్ రూమ్లో ఈ మాన్యువల్గా ఫెసిలిటేషన్ సెంటర్ ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేసినప్పుడు సైమల్టేనియస్గా ఈటీపీబీఎస్ స్కానింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈవీఎం కౌంటింగ్ will start 30 minutes after start of postal ballot counting. So that is why I said 8:30. So we'll receive all those postal ballots and our postal ballots ni లేట్గా వచ్చినవి రిజెక్ట్ చేస్తారు చేసి సియు అనేది బయటకు తీయాలి. సియు బయట తీసినప్పుడు దేర్ ఆర్ ఇప్పుడు కింద బ్లాక్ బటన్ లాగా ఉంది కదా, దట్ ఎంటైర్ సెక్షన్ ఇస్ కాల్డ్ ద రిజల్ట్ సెక్షన్. ఇట్స్ కాల్డ్ రిజల్ట్ సెక్షన్. ఇప్పుడు అతను చేయి పెట్టిన ప్లేస్లో దట్ లోవల్ బటన్స్ లాగా కనిపిస్తున్నాయి. బ్లాక్ బటన్, క్లోజ్ బటన్, దాంతో మనకి స్పెషల్ సినారియోలోనే సంబంధం, లేకపోతే సంబంధం లేదు. మిగతా 2 హోల్స్, ఒకటి రిజల్ట్ బటన్, ఒకటి ప్రింట్ బటన్. సో ఇక్కడ మనం రిజల్ట్ బటన్ వాడతాం. సో రిజల్ట్ బటన్ని కూడా ఆ సీల్ ఉంది కదా, ఆ సీల్ని ఇప్పకూడదు అని ఉంటుంది. తర్వాత ఆ బ్లాక్ బటన్ యువతలో ఒక వైట్ పేపర్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ బేసిక్లీ అ గ్రీన్ పేపర్ సీల్. సో మోస్ట్ ఆఫ్ యూ, బికాస్ యూ హ్యావ్ వర్క్డ్ యాజ్ సెక్టర్ ఆఫీసర్ ఆర్ ఇన్ పోలింగ్ స్టేషన్, యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ దట్ సీల్. సో ఆ సీల్ ఉంటుంది, దాన్ని కూడా చింపాల్సి వస్తుంది. నెక్స్ట్ సో చూడండి, ఫస్ట్ అతను అక్కడ చేయి పెట్టిన చోట ట్యాగ్ ఓపెన్ చేస్తున్నారు, తర్వాత సీల్ కట్ చేస్తున్నారు, తర్వాత దిస్ కంపార్ట్మెంట్ డోర్ని ఓపెన్ చేస్తున్నారు. ఆల్సో వెరీ 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 క్రూషియల్ యాక్టివిటీ. ఎక్కడ కూడా మనకి, సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మీకు ఆర్డర్లో ఆల్రెడీ వచ్చి ఉంటుంది గ్రూప్ బి, గ్రూప్ సిలో. So basically is roughly this is the agenda. So legal provisions, how to handle counting lo special circumstances, special scenarios. తర్వాత ఈవీఎం కౌంటింగ్ అయిపోయిన తర్వాత అంటే సియుతో అయిన తర్వాత వీవీప్యాట్ తో కూడా కొన్ని మ్యాండేటరీ కౌంటింగ్ ఉంది. సో దట్ ఆల్సో వీ విల్ బి సీయింగ్. దెన్ మైక్రో అబ్జర్వర్స్, మీతో పాటు మైక్రో ఇన్ ఆల్ ఆఫ్ దిస్ మీరు అందరూ కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ అసిస్టెంట్. ఈవెన్ వీ డోంట్ నో అండ్ ఈవీఎం కౌంటింగ్ హాల్. సో ఇది వచ్చి మనకి టేబుల్ ఆఫ్ వెదర్ యు ఆర్ అసైన్ టు ఈవీఎం కౌంటింగ్ టేబుల్. సో అందుకే దయచేసి అలా మాత్రం అనుకోవద్దు, రెండు కూడా పూర్తిగా అర్థం చేసుకోండి. బ్యాలెట్ టాబ్యులేషన్ వేసి ఉండొచ్చు, మీరు చూసుకోండి. Representation of People Act 1951. If some 2 candidates have same number of votes, how it should be decided చేశారు. మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో అనెక్సర్లో ఒక 2 కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ I will just ask one doubt of question, let us see, because so that is why we have put 20 tables for counting parliament postal ballots. Tables అన్ని ఉంటాయి, మెటీరియల్ అంతా ఉంటుంది, మీరు కూడా అక్కడే ఉంటారు. నెక్స్ట్ బయట ఒక హాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ కౌంట్ చేస్తాము, ఒక హాల్లో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంట్. జాగ్రత్తగా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ డూ. నెక్స్ట్ postal ballot deadline is before counting, so before the hour fixed for counting. Oval buttons లాగా కనిపిస్తున్నాయి, బ్లాక్ బటన్, క్లోజ్ బటన్, దాంతో మనకి స్పెషల్ సినారియోలోనే సంబంధం, లేకపోతే సంబంధం లేదు. మిగతా 2 హోల్స్, ఒకటి రిజల్ట్ బటన్, ఒకటి ప్రింట్ బటన్. సో ఇక్కడ మనం రిజల్ట్ బటన్ వాడతాం. సో రిజల్ట్ బటన్ని కూడా ఆ సీల్ ఉంది కదా, ఆ సీల్ని ఇప్పకూడదు. సో టేబుల్లో మీరు it is not one person, you are 2-3 people at any given table, whether you are counting EVM, whether you are counting postal ballot, there is a team. సో మీరు కలిసి ఎప్పుడు కూడా మిస్టేక్ చేయడానికి, అవగాహన లేకుండా చేయడానికి అయితే అవకాశం లేదు. అండ్ బయట వీ హ్యాడ్ గివెన్ వన్ గైడ్ లైన్, కౌంటింగ్ ప్రొసీజర్ మీద ఒక హ్యాండ్ అవుట్ ఇచ్చాం, అందరికీ వచ్చిందండి. కానీ యాక్యురేట్, ఈజీ ఏదన్నా చెప్పుకోవచ్చు కానీ. And you are aware, EVM lo there is no concept of invalid vote. Every vote which is cast on EVM is a valid vote. But postal
ballot lo that is not the case. There will be valid as well as invalid votes, but EVM votes are all valid votes. అలా అని చెప్పి మనకి అదర్ ప్రొసీజర్స్లో ఎక్కడ కూడా మనము ఏదైనా తప్పుగా కానీ తెలుసుకోకుండా చేయడానికి అవకాశం లేదు. సో ఎనీ counting process, whatever has been codified and given by ECI, it has to be followed thoroughly, so that candidates ki gani agents ki gani etvanti doubts counting process meeda undakodu. Understand the entire process so that you know what information ante meeku information em vastundi ela vastundi danni మీరు ఎక్కడెక్కడ ఎంటర్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. సో EVM counting halls have 14 tables, so you will be assigned to one of the 14 tables in that hall or in postal ballot hall. సో ఇక్కడ 14 tables దగ్గర మనకి ఒక్కొక్క రూమ్ లో సో 14 tables 8 parties కూర్చోవాలి. తర్వాత anybody who was allowed to use their reserved symbol, they will sit, then registered parties, then independents. So this also is already seating on the chairs has been indicated. So you don't have to be concerned, it is just for your information. Agents who are allotted to your table, వాళ్ళ ID card మీద కూడా టేబుల్ నంబర్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ టేబుల్ నంబర్ దగ్గరే కూర్చోనేలాగా చూడాలి. వాళ్ళు మళ్ళీ పక్క టేబుల్కి వెళ్ళడము ఇంకెక్కడో రెండు టేబుల్కి వెళ్ళడం అలాంటివన్నీ జరగకూడదు. And mobile phone is actually not allowed for anyone except RO and observer. So మీరు కూడా that day please don't bring mobile phone. If you bring mobile phone, at least leave it in your vehicle. We will have some place where you can go and access the phone again, but counting hall lo aithe gate దగ్గర frisk చేసి తీసేస్తారు. So try not to carry mobile phones into the counting halls.